ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులే పెళ్లి గురించి మాట్లాడతాం ఇంటికి రా అంటూ నమ్మబలికారు. ఆ మాటలు నిజమేనని నమ్మాడు ఆ యువకుడు. కానీ అతను వారి ఇంటి గడప దాటగానే నమ్మకం కాస్త దారుణమైన హత్యగా మారిపోయింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆ బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తూ ఉన్నాయి. శివారులోని అమీన్పూర్ ప్రాంతంలో నివసిస్తున్న బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి అమీన్పూర్లోని హాస్టల్లో ఉంటూ కూడా చదువుకునే సాయి తన సహ విద్యార్థిని ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను ఆ యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరువు, కులం పేరుతో ఈ బంధాన్ని అంగీకరించలేని వారు అత్యంత క్రూరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సాయిని అంతమొందించడానికి పక్కా ప్లాన్ చేశారు. పెళ్లి గురించి మాట్లాడతామని లేదా సమస్య పరిష్కారం గురించి చర్చిస్తామని నమ్మకంగా అతన్ని ఇంటికి లేదా వేరే చోటికి పిలిపించడం జరిగింది. వారి మాటలు నిజమేనని నమ్మిన సాయి ఏమాత్రం వాళ్ళని ఒక్కసారి కూడా అనుమానించకుండా, ఆలోచించకుండా వాళ్ళ వద్దకు వెళ్ళాడు. సాయి రాగానే ఆ కుటుంబ సభ్యులు తమ క్రూరమైన చర్యను అమలు చేశారు. హాస్టల్ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా ఆ సాయి మీద ఒక్కసారిగా అందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఈ క్రూరమైన దాడిలో శ్రవణ్ సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు కూడా ధృవీకరించారు. ప్రేమించినందుకు, నమ్మకంగా వెళ్లినందుకు ఆ యువకుడు తన ప్రాణాలని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది స్పష్టంగా పరువు హత్యేనని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. పరువు పట్టింపుల కోసం ఒక యువకుడి జీవితాన్ని చిదిమేసిన ఈ దారుణమైన ఘటన మన సమాజంలో మానవత్వం ఎంతగా దిగజారిందో తెలియజేస్తోంది. నిందితులకు కఠిన శిక్ష పడాలని మనం కూడా కోరుకుందాం.